హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో గార్డెన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, మొన్న అమ్మ నాటారు విత్తనాలు అని చెప్పేసి వీడియో చేశాను కదా, వాటికి వచ్చేసి వాటర్ పోద్దామని చెప్పేసి వచ్చానన్నమాట గార్డెన్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మొక్కలు కదా, అవి కొంచెం నిలబడే వరకు ఏంటంటే ఇంకా వాటర్ పోస్తూ ఉంటే సరిపోతుంది. చిన్న మొక్కలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది వచ్చేసి జామ మొక్క అనమాట. వేరే ఫంక్షన్కి అని ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా ఒక వీడియోలో, దానికనమాట. ఇక్కడ వచ్చేసి బీన్స్ చెట్టు అయితే ఒకటి ఉంది, దానికైతే వాటర్ వస్తున్నాను. ఇక్కడ ఒకటి చిక్కుడు చెట్టు ఉందన్నమాట, చిన్నది, ఇప్పుడే వస్తుంది. మునగ చెట్టు చూడండి ఎలా విరక్కొట్టేసినాయో కోతులు. కాయలు కానీ మునగ చెట్టు కొమ్మలు కానీ పాడు చేస్తున్నాయండి అసలు. ఇక్కడ వచ్చేసి నేను నాటిన మందార చెట్టుకి 4 పూలు అయితే వచ్చినాయి, మందార పూలు. అవైతే కోసాను, కొంచెం తలకది పెడుతున్నాం అన్నమాట డైలీ. ఇక్కడ వచ్చేసి కాయలు అయితే ఉన్నాయని చెప్పేసి కోద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మరి అవి పండుతాయో లేదో చూడాలి. అసలు చెట్టు ఉందనే కానీ ఒక కాయ కూడా తినట్లేదండి, అసలు పండట్లేదు అనమాట. పండట్లేదు ప్లస్ కోతులేమో ఉంచట్లేదు, పండిన దాకా ఉంచుదామని అంటే. ఒకసారి తెగులు రావటమో, ఒకసారి ఏమో కోతులు అవి పాడు చేయటమో, ఒకసారి ఏమో కొంచెం కాయలు అది సరిగా మాగపోవటం అలా అవుతుంది. కాయలు తక్కువే పడుతున్నాయి కానీ చెట్టు అయితే ఉంది కానీ అసలు కాయలు అయితే యూజ్ అవ్వట్లేదు అనమాట మాకు. ఇక్కడ వచ్చేసి బచ్చలాకైతే కోస్తున్నాను. బచ్చలాకైతే ఒకటి ఉంది కదా చెట్టు, ఇంకా అదైతే కోస్తున్నాను, పప్పులో పెడదాంలే అని చెప్పేసి. ఇదిగోండి కొంచెం మందం ఉంటుంది అని అన్నాను కదా ఆకు, ఇలా అయితే ఉంటుంది బచ్చలాకు వచ్చేసి. దీని గింజలు కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయండి, దాన్ని నలిపితే కొంచెం బచ్చల పండు కలర్లో, పింక్ కలర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇవి కొంచెం పేపర్ చుట్టేసాను అనమాట. ఈ సీతాఫలాలు ఉన్నాయి కదా, మాగుతాయేమో చూద్దామని చెప్పేసి ఇవైతే పేపర్ అయితే చుట్టేసి పెట్టాను. ఇంక ఇది ఒక డబ్బాలో ఇవైతే ఒక టిన్లో పెట్టేస్తాను. కానీ చూడాలండి ఎంతవరకు వస్తాయి అనేది. ఇంకా కోతులు అయితే ఉంచట్లేదు, ఇంకా చెట్టు ఉందనే కానీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇంకా పండుతాయో పండవో, చెట్టుకే ఉంచుదామంటేనేమో కోతులు పాడు చేస్తున్నాయి. ఇక్కడైతే బచ్చలాకైతే తీసుకొచ్చాను కదా, అదైతే కట్ చేసి పెడుతున్నాను. ఇంకా బచ్చలాకు ఒకటి, కొంచెం చుక్కకూర, పాలకూర ఇలాంటివి ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు అనమాట. ఇంకా వెంటనే కట్ చేసుకోవాలి, కొంచెం నీరుగా ఉంటాయి అన్నమాట ఆకు వచ్చేసి. అందుకని ఇంకా నేను ముందే కట్ చేస్తున్నాను, పప్పులో పెట్టేస్తాను. ఇంకెక్కడైతే టమోటా ఒకటి, ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేస్తాను. ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకోవటం కూడా ఆకుకూర తొందరగా అయిపోతుందిలేండి. కొంచెం తోటకూర అయితే అది కూడా ఎక్కువ రోజులు కొంచెం నిలువ ఉంటుంది, కానీ ఈ ఆకుకూరలు వచ్చేసి ఉండవన్నమాట. ఈ 3 కూరలు, ఏది చుక్కకూర, పాలకూర, ఇది బచ్చలాకు లాంటివి, ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవన్నమాట. అందుకని ఇంకా ముందే వండేసుకోవాలి. ఇలా అయితే కట్ చేశాను, అయిపోయింది చాలా వరకు. కొంచెం టమోటాలు వచ్చేసి నేనైతే పీల్ తీస్తానండి. ఆ పీల్ తీస్తే కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఒక వీడియోలో చూశానన్నమాట. అలా కొంచెం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రావటానికి కూడా ఏంటంటే ఇలాంటివి కొంచెం తిన్నప్పుడు అరగదనమాట. ఈ తొక్కు కానీ ఇలాంటివి తొందరగా అరగవు. అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇలానే తీస్తున్నాను. ఇదిగోండి. ఇంకా టమోటా కర్రీ చేసినా దానికి ఎక్కువ కోస్తాం కదా టమోటాలు వచ్చేసి, ఇంకా అవి కూడా అంతే. లేట్ అయినా సరే నేను పీల్ తీసే కట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏంటంటే ఇంకా బిజీ షెడ్యూల్లో ఇక కొంచెం హడావుడి అయిపోతుందండి. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంక పీల్ తీసుకోరు కదా, ఇంకా అలానే కట్ చేసుకుంటారు. ఇంకా నేను మాత్రం ఎంత లేట్ అయినా ఇలానే కట్ చేస్తున్నాను, పీల్ తీసేసి. ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఇక్కడైతే నేను ఇంకా ఇక్కడైతే బాయిల్ చేశాను, వాటర్ అయితే బాయిల్ చేశాను. హాట్ వాటర్ అయితే తాగుతుంటాము. కొంచెం రైస్ వచ్చేసి కడిగి పెట్టాను కదా, అదైతే పెట్టేశాను. ఇంక ఈ కుక్కర్లో అయితే పెట్టేస్తాను. పప్పు వచ్చేసి పప్పులో పెడతాను అన్నాను కదా, బచ్చలాకు వచ్చేసి ఈ కుక్కర్లో పెట్టేస్తాను. అది వచ్చేసి పెద్ద కుక్కర్ అనమాట. ఇంకా డైరెక్ట్ పెట్టడానికి అవ్వదు, కొంచెమే కదా మనం పప్పు వేసుకునేది.
అందుకని నేను విడిగా సపరేట్ గిన్నెలో పెట్టేస్తానన్నమాట కుక్కర్లో. ఇంకా ఇక్కడైతే కుక్కర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా విజిల్స్ వస్తాయి కదా, తర్వాత కట్టేసిన తర్వాత పోపు అయితే వేస్తాను. బాగుంటుందండి. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏంటంటే బచ్చలాకే ఎక్కువ కోసేవాళ్ళు అనమాట, కోసి ఇట్లా వండేవాళ్ళు అనమాట. ఇంకా ప్రతి ఇంట్లో బచ్చలాకు అనేది ఉండేదనమాట. ఎక్కడన్నా పక్కింట్లో కోసుకొచ్చి మరీ బచ్చలాకు పప్పు చేసేవాళ్ళు అనమాట, బచ్చలాకు పప్పు అలా తీసుకొచ్చేవాళ్ళు అనమాట చిన్నపిల్లలప్పుడు. కానీ ఇప్పుడైతే బచ్చలాకు అనేది అసలు కనిపించట్లేదండి, చాలా తక్కువ. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ఎవరు పెట్టట్లేదనమాట. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయింది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.